అవని పార్టీ దగ్గరికి వస్తుంది. అలాగే ఒకళ్ళొకళ్ళు ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. అప్పుడే సత్యం వచ్చి అవనిని చూస్తూ ఉంటాడు. అవని మాత్రం చాలా సంతోషంగా ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్ కలుద్దామని చెప్పి అనుకుంటారు. అలాగే ఫ్రెండ్స్ కూడా కలుస్తారు, మాట్లాడుతూ ఉంటారు. ఇంకా సత్యం మెల్లిగా కామ్గా వస్తూ ఉంటారు. ఇంకా ఐడియా వేస్తూ ఉంటారు. ఇంకా అవని తెలియకుండా ఎక్కడి నుండి రావడానికి సిద్ధమవుతూ ఉంటాడు. అప్పుడే అవనికి ఫోన్ మోగుతుంది. చూసి ఇంకొకసారిగా ఫోన్ లిఫ్ట్ చేసి బావా చెప్పు అని అడుగుతూ ఉంటుంది. అవని ఫంక్షన్ దగ్గరికి వెళ్ళావా అని చెప్పి శ్రీకర్ అనగానే ఫంక్షన్ దగ్గర ఉన్నా అని చెప్పి అవని అంటుంది. అప్పుడే సత్యం వచ్చి వెనక నుండి అవనిని కళ్ళు మూస్తూ ఉంటాడు. ఇంకా ఫ్రెండ్స్ చూసి ఇంకా గవ్వుకి నిలబడుతుంటారు. షూ మాట్లాడొద్దు అని చెప్పి సత్యం సైకిల్ చేస్తూ ఉంటాడు. ఇంకా అవనికి అర్థం కాదు. ఎవరని చెప్పి ఇంక చేతులు పట్టుకొని తడుముతూ ఉంటుంది. నేను ఎవరో చెప్పు అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు. ఇంకా శ్రీకర్ ఇంకా ఫోన్లో అలాగే వెయిట్ చేస్తూ ఉంటాడు. అవని ఏం చెప్తుందో చెప్పి చూస్తుంటారు. అప్పుడే అవని కంగారుగా పైకి లేకపోతుంది. ఒకసారి తన చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది. ఎవరు అని చెప్పి అవని ఇంకొకసారిగా తిరిగి చూస్తూ ఉంటుంది. ఎదురుగా సత్యం ఉంటాడు. ఇంకా అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అవని చాలా కంగారు పడుతూ ఉంటుంది. అదంతా సత్యం గమనిస్తూ ఉంటాడు. ఏంటి అవని కంగారు పడుతున్నావు, ఏమైనా ఇంపార్టెంట్ కావాలా అని సత్యం అడగగానే అవును అని అవని అనగానే ఎవరు అని చెప్పి సత్యం అడుగుతూ ఉంటాడు. మా బావ అని చెప్పి అవని అనగానే బావా అని సత్యం అడగగానే అవును అని చెప్పి మా అత్త కొడుకు, నేను పెళ్లి చేస్తున్న అతను అని చెప్పి అవని అనగానే సత్యం ఒకసారి షాక్ అవుతుంటాడు. అంటే అవని పెళ్ళి అయిపోయిందా అని చెప్పి షాక్లో చూస్తూ ఉంటాడు.